పెద్దదాని అని మర్యాద ఇస్తా ఉంటే ఏంది నువ్వు లెస లెస మాట్లాడుతున్నావు ఏంది నేను నాకు చెప్పించినవా నువ్వు ఓడియమన్నాడు ఫస్ట్. 5 రూపాయల మితికి 10 రూపాయల మితికి ఎంతగానో దోసుకుంటావు అమ్మ నువ్వు, ఇంకా మనసు మెతగానో తింటావు. ఓడియమన్నాడు నాకు చెప్పకుండా తాగిపోతాడా ఎన్ని ఇస్తే అని తీసుకుందామని నాకు తెలకుంటే ఇచ్చి నాకు ఇంకా నిలుగుతున్నావు నగరాలు చేస్తున్నావు. ఏమనుకుంటున్నావు మళ్ళీ పెద్దదాని అని మర్యాద ఇస్తున్నావు, మర్యాద చొప్పున ఉండు నువ్వు. పోసి పోసిడుగానా నాకైతే మర్యాద వచ్చినావేగానే నువ్వే ఏరువాడి ఎత్తుపడ్డవానంటే నీ వాడు చెప్తే ఇచ్చిండే నేను నన్నే మర్యాద ఇస్తా అంటున్నావే. ఇక బాగుందా జోలి ఇట్లుంటా అది ఎవరు నా కాడికి వచ్చి నన్ను పైసలు అడిగి నన్నే మర్యాద అంటున్నావే నువ్వు. ఎంత బాగా వస్తుందేమో నీకు నోరు, నీకు నువ్వు నోరెట్టు వస్తుంది అట్లా అన్నిక. నీకోసమేనే నేను ఇచ్చింది, నీకోసం ఇస్తే నువ్వు నన్ను పెడతావే. ఊకోరే మీరిద్దరు పంచాయతీని పెట్టుకుంటున్నావు. ఆ బంకర్ వచ్చినోడు చెప్పిన మాటలకు ఆరు చేసిన పుణ్యానికి మీరిద్దరు ఎందుకే పంచాయతీ పెట్టుకుంటారు? ఒక దగ్గర ఉన్న కాడ లేచిందంటే ఒక ముఖం చూసుకోవాలి. ఎందుకు పెట్టుకుంటారే పంచాయతీ? మీరు ఊకోరు నేను మాట్లాడతాను ఊకోరు రాని. ఏం దూకునేది అసలు నీలుగుతుంది ఏంది? ఎవరి కోసం? మా కోసం ఇచ్చినావా నువ్వు? నా కోసం ఇచ్చినావా? నన్ను అడిగిచ్చినావా? నాకు చెప్పించినావా? ఏంది ఊకునేది లెస మాట్లాడుతున్నావు ఏంది? నువ్వు నీలుగుతున్నావు. ఒక్కటి ఇచ్చినంటే మళ్ళీ ఏం లేదు, వారం రోజులు లేవు. బోసిగానే నీకోసమని నేను ఇస్తే ఏరి ఎత్తుపడ్డవని నేను ఇస్తే నన్ను అంటావే? నువ్వు ఇచ్చేది కాదే, నిన్ను తంత ఇప్పుడు చూడు నీ బోసిగాని అంటావే. అంటవా నన్ను అంటవా? ఇంకోసారి అంటవా? నీకోసమని ఇస్తే నన్ను అంటావే. నువ్వు ఎంత బాగా నీకు నోరెట్టు వస్తుంది. ఇంకొకసారి అంటే ఇదే ఏం లేదు నిన్ను ఇద్దరిని కలిపి తొక్కుతా. ఓ ఏమో బక్కక్క ఏందక్క చూసుకుంటా నిలబడతావు, ఇది నన్ను కొట్టి చంపేటట్టుంది. నేనే ఇప్పటికి ఏరి నా పానం చేత కాకుండా అయిపోయింది. ఏంది అక్క అట్లా చూస్తావు? నన్ను కొట్టి చంపేటట్టుంది అక్క. వాడు చేసిన తప్పుకు నన్ను కొడుతుంది ఏందక్క? ఈమెతో నాకు షేర్ వచ్చింది. నా పానం చేత కాక ఇప్పుడే లేచినక్క నేను